సో ఈరోజు మా ఇంట్లో చాలా చేశానండి లంచ్ కోసం. సింపుల్గా కొబ్బరి పచ్చడి కూడా చేద్దాము అనేసి చేస్తుంటే వీడియో పెట్టేద్దామని ఐడియా వచ్చింది. ఇది ప్లెయిన్ రైస్, కట్టుపప్పు, ఇదేమో పన్నీర్ బిర్యానీ అండి. సో ప్లెయిన్ రైస్లోకి పచ్చడి ఉంటే బాగుంటుంది కదా. ఇంట్లో ఆల్రెడీ పొద్దున్నే కొబ్బరికాయ కొట్టామన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా నూనె వేస్తున్నాను. ఆల్రెడీ కొబ్బరి పచ్చడి వేరే స్టైల్లో చేశాను, కొంచెం పెరుగు వేసి చేసింది. ఇదేమో ఎండుమిర్చి వేసి చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఎండుమిర్చి వేసుకున్నాం, ఒక 2 పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది. అలాగే ఇందులో శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొద్దిగా ధనియాలు, ఎండుమిరపకాయ మంచి కలర్ వచ్చేంత వరకు వేగాలండి, అప్పుడే బాగుంటుంది. ఇది నా రెసిపీ కాదు, చిన్నప్పటి నుండి అమ్మ చేస్తూ ఉంటే చూసేదాన్ని. అమ్మ దగ్గర నేర్చుకున్న రెసిపీ ఇది. కాస్త జీలకర్ర వేసాను, అలాగే కొద్దిగా వెల్లుల్లి, అలాగే కాస్త చింతపండు ఇందులోనే వేసేస్తాను నేను. దీంట్లోనే నేను మొత్తం ఒక కొబ్బరి మొత్తం కట్ చేసుకున్నాను. కొబ్బరి మొత్తం ఇందులో వేసేస్తాను. వేసి ఒక్క వేపుడు జస్ట్ ఇక్కడ కొంచెం వేగనిద్దాం. సో ఇవి మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేద్దాం. ఇందులో సరిపడా ఉప్పు, కావాలి అంటే కొంచెం పెరుగు యాడ్ చేసినా కూడా బాగుంటుంది. నేను ఆల్రెడీ పెరుగు వేసి చేశాను, ఇది ఒక రకం. ఇప్పుడు దీన్ని మిక్సీ పడదాం. కొంచెం నీళ్ళైనా వేసుకోవచ్చు, పెరుగైనా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. కాస్త జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, కొద్దిగా పసుపు వేసి ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో పచ్చడి వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి అంతే అండి. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, చపాతీతో బాగుంటుంది, వేడివేడి అన్నంతో కూడా చాలా బాగుంటుంది, అండ్ ఫ్రైడ్ రైస్తో కూడా బాగుంటుంది. సో ఇలా సింపుల్ ఒకసారి ట్రై చేయండి, నచ్చుతుంది. ఇంకా డిఫరెంట్ స్టైల్ కొబ్బరి పచ్చడి కావాలి అంటే పెరిగేసి చేశాను, అది కూడా ఒకసారి మన ఛానల్లో చూడండి. సూపర్గా అదిరిపోయే కొబ్బరి పచ్చడి. చలో మరి బాయ్.